వయాగ్రా చాలా ఫేమస్. ఈ వయాగ్రాని సుహాగ్రా అని, పెనిగ్రా అని రకరకాల కంపెనీల వాళ్ళు అమ్ముతారు. రెండోది వర్డనాఫిల్. ఈ వర్డనాఫిల్ను వ్యారిమాక్స్ అని అమ్ముతారు. మూడోది అవెనాఫిల్. అవెనాఫిల్ ఇండియాలో అవెనాఫిల్ అని కూడా దొరుకుతుంది, 100 mg టాబ్లెట్స్. ఇవి కాకుండా టడలాఫిల్ ఉంటుంది. ఈ టడలాఫిల్ 2.5 mg నుంచి 20 mg దాకా మ్యాక్సిమం వాడుకోవచ్చు. 20 mg కన్నా ఎక్కువ వేసుకోకూడదు. సో ఈ రకరకాలైనటువంటి టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల అది హార్డ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ హార్డ్నెస్ ఎందుకు రాదు అంటే, యూజువల్గా షుగర్ ఉన్న వాళ్ళకు జనరలైజ్డ్ వాస్కులైటిస్ అని శరీరం నిండా ఉన్నటువంటి రక్తనాళాలు అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి. దానివల్ల కళ్ళకు వచ్చే రక్తనాళాలు డ్యామేజ్ అయిపోయినప్పుడు డయాబెటిక్ రెటినోపతి అని, అదే కనుక కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలు డ్యామేజ్ అయితే డయాబెటిక్ నెఫ్రోపతి అని, ఇలా రకరకాలైనటువంటి పేర్లతో వాటిని పిలుస్తాం. బట్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. చాలామందికి స్టెంట్ ఆపరేషన్, కార్డియాక్ స్టెంటింగ్ అని చేస్తారు. ఆ స్టెంట్ వాడిన తర్వాత దే థింక్ దట్ దే ఆర్ యూజ్లెస్. దాన్ని భార్యను ముట్టుకోరు, వేరే పనులు చేయడానికి ఎప్పుడు వాళ్ళకి ఏదో నేను చచ్చిపోతాను అన్న ఫీలింగ్లోనే ఉంటారు. కనుక కార్డియాక్ స్టెంటింగ్ వేయకముందు వాడు పేషెంట్, కార్డియాక్ స్టెంటింగ్ అయిన తర్వాత హీ ఈజ్ నో మోర్ ఏ పేషెంట్, హీ ఈజ్ ఎ నార్మల్ పర్సన్. కనుక అతను యాక్టివ్గా తను సెక్స్లో పాల్గొనవచ్చు.